ఇది అమ్మాయి కాదే, కానీ బానే ఉంది. లోపల స్పాన్సర్ ఏంటి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇంతకు ముందు రాత్రులే, ఇప్పుడు పగలు కూడా. మంజు లాంగ్వేజ్ ఇంగ్లీష్ బానే ఉంది, రేటు పెరిగిద్ది కదా. సార్ 500 తీసుకోండి. ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చారా? దీనికి ఇవ్వటానికి ఉంచావా? తను ఇప్పుడే పికప్ చేసావా? సార్ తను నాకు అక్క లాంటిది. అక్కనా? ఈ ఫిగరా? దీంతో తిరుగుతున్నావు, నీకు సిగ్గులేదా? నాకు ఇదివరకు అలాగే అనిపించేది. తర్వాత తన గురించి తెలిసాక ఆ ఉద్దేశం లేదు. అంతలా అర్థం చేసుకున్నావా? సార్ ఇప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకుందాం సార్. సార్. మేమేం తప్పు చేయలేదు సార్. నెంబర్ ప్లేట్ ఫార్మాలిటీలో వ్యాలిడ్ అనే ఉంది. అలాగని ఎవరు చెప్పారా నీకు? చట్టం. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మరోవర్ మీ జీప్కి తగిలించిన నెంబర్ ప్లేట్ కూడా సరిగ్గా లేదు. అదే కాకుండా మీరు సివిల్ డ్రెస్లో, ఇదేమి డిపార్ట్మెంట్ రూల్స్లో వైలేషన్ కాదా? దీనికి చట్టం గురించి బాగా తెలుసాయప్ప. ఆ మొబైల్ ఒకసారి చెక్ చేయాలి. ఫేస్బుక్లో ఇస్తావా? మరి ఎందుకేది? తప్పును ఎత్తి చూపిస్తే మీరు మారతారని. అయితే మమ్మల్ని మారుస్తావా? ఈరోజు చాలు కదా అయ్యప్ప. మీ ఇష్టం. అలాగే సార్. అయితే ఇద్దరిని తీసుకెళ్లి బండ్లో ఎక్కించు. చట్టం గురించి నేర్పిస్తుంది. మాకు తెలిసింది మేము నేర్పిస్తాం. సార్ సారీ సార్. బండ్లో ఎక్కరా? చర్చ్ ఫాదర్ని పిలవమంటారా సార్? ఫాదర్ వచ్చి ఏం పిక్కుతాడు? ఆ ఫోన్ అక్కడ పెట్టు. పెట్టు. అప్పుడు ఇదే మీ యొక్క అఫెన్స్. డిసొబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్, రిఫ్యూజల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సెక్షన్ 179(1) అండ్ 179(2). ఫైన్ 1000 రూపాయలు. సార్ అది భయపడదు, ఇంకా ఉంది. సెక్షన్ 198(2) డ్రైవింగ్ వెహికల్ ఇన్ అన్సేఫ్ కండిషన్, వైలేటింగ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ, ఇంకో 1000 రూపాయలు. అయ్యో సార్. ఇంకా 83, 84, 89, 177 అన్ని సెక్షన్లకి 8500 కట్టి బండి తీసుకెళ్ళు. సారీ సార్, సారీ. ఇదేరా చట్టం, అర్థమైందా? కావాలంటే చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, కానీ ఇది కాదు చట్టం. నువ్వేంటే వకీలువా? ఇదా వకీలా? భలే చెప్పావులే. నేను ఎస్ఐ సెలక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్. ఎస్ఐ పోలీస్ అంట, విన్నావా? చెప్పడానికి ఒక అర్థం ఉండాలి కదా సార్. ఇలాంటి తేడా దాన్ని మేము పోలీసులో తీసుకోము. మాలాంటి వాళ్ళని ఎక్కువగా హింసించేది పోలీసులే కదా సార్. నాలాంటి వాళ్ళు ఒకరు ఈ డిపార్ట్మెంట్లో ఉంటుంటే వాళ్ళకి ఏదో ఒక సాయం చేయొచ్చు కదా సార్. ఐ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. సార్, నెలాఖరిని ఇలా లంచాలు తీసుకోకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? కంప్లైంట్లు వస్తున్నాయి. కంప్లైంట్ ఏంటి? అక్కడున్న ఎవరో ఒకరు వీడియో తీసి కంట్రోల్ రూమ్ వాట్సాప్ పంపించాడు. సివిల్ డ్రెస్లోనే డ్యూటీ చేస్తావా? నంబర్ ప్లేట్ లేని పోలీస్ జీపు. ఈ విషయం డీజీపీ దాకా వెళ్ళింది. నువ్వేమైనా మందు కొట్టావా? లేదు సార్, నేను తాగలేదు. ఇప్పటికే నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఇది కలిపితే సస్పెండ్ అయిపోతావు. కంప్లైంట్ చేసిన వారి నంబర్ పంపించాను. వారిని పిలిచి సారీ చెప్పి ఎలాగో సెటిల్మెంట్ చేసుకో. నేను చూసుకుంటాను సార్, అది ఇక్కడే ఉంది. నేను ఆ వీడియో బయటికి రాకుండా చూసుకుంటాను సార్. సారీ సార్. ఏమైంది సార్? ఏం లేదు, మీరు కూర్చోండి. పర్వాలేదు సార్. కూర్చోరా. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఫైన్ ఏం అక్కర్లేదు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, అర్థమైందా? దాన్ని డిలీట్ చేసినా మళ్ళీ రికవర్ చేయించండి. క్లౌడ్ బ్యాకప్ ఫోన్లో ఉంటుంది. కానీ ఇటువంటి దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను అప్లోడ్ చేయలేను. కానీ మీ మీదున్న భయంతోనో గౌరవంతోనో కాదు. నేను దాన్ని అప్లోడ్ చేస్తే మీ ఒక్కరు చేసిన తప్పు డిపార్ట్మెంట్ మొత్తాన్ని తలదించుకొని చేసినట్టు అవుతుంది. రేపు నేను చేరిపోయే ఈ ఫోర్స్లో అటువంటి అవకాశానికి నేను చోటివ్వను. ఏదేమైనా మీరు చేసిన ఈ తప్పుని రియలైజ్ అయితే బాగుంటుంది. అదే మీలో కలిగిన మార్పు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ మీటింగ్ యూ. కెన్ ఐ హ్యావ్ మై ఫోన్?
థ్యాంక్ యూ. రా. సార్ నేను కూడా వెళ్ళనా? నా ఫోను. థ్యాంక్ యూ సార్. అయినా మేరీ గారి అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు ఇంకా అర్థం కావటం లేదు. అప్లికేషన్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయి ఉంటాయా? యాక్చువల్లీ నేను ఉదయాన్నే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేశాను సార్. అతనికి ఏమీ తెలియదని చెప్పాడు. నేరుగా వెళ్ళి మాట్లాడి చూడనా? దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మేరీ. ఇంతకు ముందు ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. ఎంటైర్ సిస్టమ్ కంప్యూటర్మయమైంది కదా. ఒకవేళ ఇది ఆ డిపార్ట్మెంట్ తప్పయ్యున్నా సరే మీరు రిటర్న్ టెస్ట్ రాయడానికి కోర్టు అనుమతి తీసుకోవాలి. కానీ దానికి చాలా టైం అవుతుంది కదా. అందుకే మీరు అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకూడదు అంటున్నా. వెంటనే వెళ్ళి లాయర్ని కలవండి. రిటర్న్ టెస్ట్కి ఇంకా 1 నెల అవకాశం ఉంది. నాకు చేతనైన సహాయం నేను కూడా చేస్తాను. అదెలా? నేను ప్రార్థన చేస్తాను. ఈ బ్రిలియంట్ టీచర్కి పేరు తెచ్చే స్టూడెంట్ అయి ఉండాలి మీరు. రాష్ట్రానికే తొలి ట్రాన్స్జెండర్ ఎస్ఐవి. ఎన్ని కష్టాలు వచ్చాయి. ఈ అఫీషియల్ రికార్డ్స్లో అంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డుల్లో వీటన్నిటిలో మేరీకుటి మాతుకుటి అని ఉంది. దట్ మీన్స్ మేల్. కానీ పోలీస్ అప్లికేషన్లో మీరు ఫీమేల్. రాంగ్లీ బబుల్డ్ అని వాళ్ళు అందుకే అన్నారు. వాళ్ళ సైడ్ నుండే ఈ విధంగా తప్పు జరిగి రిజెక్ట్ అయింది అంటే కోర్టుకు వెళ్ళి టెస్ట్ చేయించొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. మన సైడ్ క్లియర్గా లేదుగా. ఈ గెసెట్ నోటిఫికేషన్ ఇప్పుడేమైనా దొరుకుతుందా? ట్రై చేస్తున్నాను. కన్సెంట్ ఆఫీసర్ వారం నుంచి లీవ్లో ఉన్నారు. ఇదే బ్యూరోక్రసీ వాళ్ళతో సమస్య. ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. ట్రై చేద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఏయ్ మేరీ డార్లింగ్, నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. అది విని నేను తట్టుకోలేను. చెయ్యి అంత మెత్తగా ఉందో. సిగ్గు లేదేంటి లాయర్ అని చెప్పుకోవడానికి? అందం కదా, ఏదో తెలియని అట్రాక్షన్. గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తుంది. అదే మేరీ డార్లింగ్ స్పెషాలిటీ. దెబ్బ ఎటు నుంచి పడిందని మాత్రం చూస్తే చాలు. అలాగా? అయితే మనం లైబ్రరీకి వెళ్దామా? పద పద. మీరిద్దరు క్లాస్మేట్సా? అవును మేడం. ఎల్కేజీ నుంచి +2 వరకు. అప్పటినుంచే తన లైఫ్ అంబిషన్ మేడం పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనేది. ఈ ఇయరే లాస్ట్, ఇంక ఏజ్ బార్ అయిపోతుంది. మీరేం చేస్తున్నారు? నేను ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతున్నాను మేడం. ఇది మీరు అప్లై చేసి ఎన్నో రోజులు అవలేదు కదా? మినిమం 3 months. అదే టైం పీరియడ్. గజెట్ నోటిఫికేషన్ అంతా డ్యూ కోర్సులోనే జరుగుతుంది. ఇందులో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇంకాస్త వెనక జరుగుతుంది అంతే. మేడం, ఈ గెజెట్ నోటిఫికేషన్ నాకు ఇప్పుడు లభించలేదంటే లైఫ్లో అది ఉండి కూడా ఏ ప్రయోజనం ఉండదు. ఆన్ ఇట్స్ యువర్ డ్యూటీ టు డూ దాట్. నన్ను భయపెట్టాలని, బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటే ఐ కెన్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ నెవర్ గెట్ ఇట్. మేడం, నేను కూడా మీరేగా ఒక స్త్రీని. పిల్లల్ని మాత్రమే కనలేను, కానీ ఆ వ్యత్యాసం మాత్రమే మన ఇద్దరి మధ్యలో ఉంది. ఓ, నీకు పిల్లల్ని కనాలన్న ఆశ కూడా ఉందన్నమాట. మేడం మేడం ప్లీజ్, తన పరిస్థితి. ఏంటి పరిస్థితి? ఒక మగాడిగా పుట్టలేదని నాకు కూడా రిగ్రెట్ గానే ఉంది. తనేమో ఇలా మారాడు. అదే ఆడదాని విలువ ఆడదానికే తెలియదు. మేడం సారీ మేడం. మేరీ ఏంటి నువ్వు? మేరీ ఆగమంటున్నానా? మేరీ మన అవసరం. ఆవిడతో కొంచెం మర్యాదగా మాట్లాడుండొచ్చుగా. పద, ఇంకోసారి రిక్వెస్ట్ చేసి చూద్దాం. రిక్వెస్ట్ చేయడం కుదరదు. ఇకపై ఏ ప్రయోజనం లేదు. తన యాటిట్యూడ్ చూసావుగా. ఇకపై ఇచ్చినా కూడా ఆధార్ కార్డు వెరిఫికేషన్ 1 month పడుతుంది. ఆలోగా ఈ సంవత్సరంలో ఎస్ఎస్ సెలక్షన్ పూర్తయిపోతుంది. నువ్వు టెన్షన్ అవ్వకు. మనం ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. ఆలోచించు. ఇకపై ఆలోచిస్తూనే ఉండాలి. ఇక నా కాళ్ళు చెదిరిపోయాయి. అలాగేం జరగదు. ఇది పట్టుకుని వాష్రూమ్కి వెళ్ళిస్తాను.
ఆ